ఇది మందపల్లి చెరువు అంటారు సార్. ఇది మందపల్లి చెరువు. ఇగో మందపల్లి చెరువులో మేము కూర కోసం వచ్చినాం. కూర కోసం జిమ్మలు వాడుతున్నాం సార్. కూర కోసం వచ్చినాం. కూర కోసం జిమ్మలు వాడుతున్నాం. దీన్ని మందపల్లి చెరువు. ఈ చెరువుకు ఇక వృత్తి ప్రకారంగా చేపలు పట్టడం. చేపలు కూడా దొరకలేవు. చేపలు దొరకలేవు, ఏం దొరకలేవు. ఇక ఈ ఆన వస్తుంది. ఇక ఈ ఆనలో ఇక ఏం దొరుకుతాయి? ఇక అర్ధ వచ్చే, కథ వచ్చే, కారకన వచ్చే వట్టిగానే ఓలలు చుడుతుండు. ఇది కదా ఓలలు చుడుతుండు. ఒకటి రెండు ఇంకొక 2 సార్లు ఎత్తింత కూర మందం పడుతుందో లేవో తెలియదు. ఇక ఇంత ఒక 2-3 సార్లు వేసుకొని సపరేట్గా కచ్చడే. ఇక పడతాయచ్చు కూర మందం. ఇది ఎన్ని వాళ్ళే వెళ్ళనే? ఇది 2 వెళ్ళదా? 4 వెళ్ళదా? ఇది 4 వెళ్ళది ఓలా. ఏదో పొట్ట తిప్పల కోసం ఇక గుండెని బతికిట్లుంటుంది. ఇక కొంత దయచేసి మీరన్నా ప్రభుత్వం కొంచెం ఆదుకుంటే మంచిగా ఉంటుంది. ఇక ప్రభుత్వం ఆదుకోండి సార్. కొంచెం పరిస్థితి ఆనకు వరద కొట్టుకు కొట్టుకపోయి ఎక్కదక్క నీళ్ళతో కొట్టుకపోవడే, మనిషి కొట్టుకపోవడే, వలలు కొట్టుకపోవడే, అన్నీ కొట్టుకపోవడే, మొత్తం సాఫ్ సర్వం. ఇక ఈ బతుకుంటుంది గుండెలోని బతుకు గిట్ల చూడండి సార్. నీ పేరేంటిది? తన పేరు ఇక ఆలుగొట్టు నరసయ్య. ఇక నా పేరు మంచిగంటి లక్ష్మణ్. ఇక పూర్తిగా చూడండి సార్. ఇక ఇది వాగు, మందపల్లి వాగు. ఈ వాగులో జిమ్మలు పట్టుకొని బతుకుడు నేను. గుండెని బతుకు ఇట్లుంటుంది. ఏదో ఇంత కూర మందం. ఇక ఇది తెప్ప. ఇక ఇది ఇప్పుడు కూర మందం ఇంత పడ్డది జిమ్మ ఒకటి. ఇక 4 ఏళ్ళు ఇప్పుడు ఒకటిసారి వేసిన. ఇక దీన్ని మందపల్లి వాగు అంటారు. ఇక కొంతమంది ఇది పలికేరు వాగు అంటే మీకు తెలియదు సార్. ఇది ప్రస్తుతం అయితే మేము పలికేరు వాగు అంటాం. ఇది మందపల్లి గ్రామానికి దగ్గర ఉంటుంది. పెంబి మండలకు విలేజ్ మందపల్లి. ఈ మందపల్లి విలేజ్లో ఇది పలికేరు వాగు అంటాం. ఈ వాగు కూడా కడెంలో కలుస్తుంది సార్. కాడెం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కింద ఇక ఈ ఓలలు ఇక పాపం ఏం చేస్తాడు తన. ఇక వాన వస్తుంది. వానకు కూడా ఇక అమ్మ బాధను జనాలకు తెలపని వీడియో తీసుకుంటున్నాం. ఇక వీడియో కూడా ప్రభుత్వానికి పెడతా త్వరలోనే. ఇంకేడన్నా వాడతా. ఇక కిందికి పోదాం. ఇక కూర మందం. మరి కూర లేకపోతే ఇంటికాడ తిడతారుకా? మరి ఏం చెప్తా? పాడితేనే తీసుకుపోవడం లేకపోతే లేదా? అంతేగా, ఏం చేయరు. ఓకే, చూడండి సార్. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఈ గుండ్లోళ్ళ వృత్తి ప్రకారంగా గంగాపుత్రులు అంటారు. గుండ్లోళ్ళు అంటే తెలియదేమో. గంగాపుత్రులు. ఈ గంగాపుత్రుల జీవన ఆధారం చేపలు వేట. ఓకే సార్, ఉంటాం.